హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పూరీలోకి కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ వేసుకోండి. దీంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసి మొత్తం బాగా మిక్స్ చేయండి. ఆనియన్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి చిల్లీస్ వేసుకోండి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి. అదంతా ఉడికేలోపు ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకోండి. దీంట్లోకి వాటర్ వేసుకోండి. వాటర్ వేసి ఎలాంటి ఉండలు లేకుండా మొత్తం బాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి. దీంట్లోకి ఇప్పుడు ఈ శనగపిండిని పోసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసి మంచిగా ఉడికించుకోండి. ఒక 7 మినిట్స్ అలా మంచిగా ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీర వేసి బాగా ఉడికించుకోండి. ఒక 2 మినిట్స్ సరిపోతుంది. 2 మినిట్స్ అలా బాగా ఉడికించుకున్న తర్వాత మన పూరీ కర్రీ రెడీ. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్, ప్లీజ్ సపోర్ట్.